పిఠాపురం నియోజకవర్గంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. మల్లాం అనే ఊరిలో దళితులను గ్రామం నుంచి బహిష్కరించారు అగ్రవర్ణాలకు చెందినవారు. షాపులు, హోటళ్లలో వస్తువులను దళితులకు విక్రయించరాదు అంటూ హుకుం జారీ చేశారు. నిన్నటి నుంచి మల్లాం గ్రామంలో దళితులకు వస్తువులు, తినుబండారాల అమ్మకాలు నిలిపివేశారు. మా ఊళ్ళకి వద్దన్నారా? సరే అనే చెప్పనే టిమ్ని అలానే ఒక 50 రూపాయలు మా ఊళ్ళకి వద్దన్నారా? సరే అనే మల్లాం గ్రామంలో 2 రోజులుగా జరుగుతున్న అమానవీయ ఘటనకు ఈ వీడియోనే సాక్ష్యం. దళిత వర్ణానికి చెందిన ఓ వ్యక్తి గ్రామంలో టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్లి టిఫిన్ కావాలని అడిగారు. టిఫిన్ లేదు అంటూ ఆ హోటల్ ఓనర్ నిర్మోహమాటంగా చెప్పేశాడు. ఏదో టిఫిన్ అయిపోయి లేదని చెప్పలేదు. అక్కడ ఇడ్లీ, దోశ సహా అన్నీ ఉన్నాయి, కానీ ఇవ్వను అంటూ తెగేసి చెప్పారు. ఎందుకు ఇవ్వరు అని అడిగితే ఆ షాప్ ఓనర్ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? మీకు ఇవ్వొద్దు అన్నారు కాబట్టి ఇవ్వం. ఇది ఇక్కడ పరిస్థితి. ఈ అమానవీయ ఘటన జరిగింది ఎక్కడో తెలుసా? పిఠాపురం నియోజకవర్గంలో. పిఠాపురం మండలంలోని మల్లాం గ్రామంలోని ఓ ఇంటి దగ్గర ఈ నెల 16న పల్లపు సురేష్ అనే వ్యక్తి కరెంటు పని చేసేందుకు వెళ్లారు. పని చేస్తుండగా షాక్ తగిలి ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటూ అంబేద్కర్ విగ్రహం దగ్గర బంధువులు ఆందోళనకు దిగారు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి నష్టపరిహారంగా 2,75,000 రూపాయలు ఇచ్చేందుకు ఊరి పెద్దల సమక్షంలో ఒప్పందం జరిగింది. కానీ ఆ తర్వాత ఏమనుకున్నారో ఏమో, ఇస్తామన్న పరిహారం ఇవ్వకపోగా ఏం తప్పు చేశామని డబ్బులు ఇవ్వాలంటూ అగ్రవర్ణానికి చెందిన వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవ్వాల్సిందేనని బాధిత కుటుంబానికి చెందిన వాళ్లు డిమాండ్ చేయడంతో ఏకంగా కులాన్నే గ్రామం నుంచి బహిష్కరించారు గ్రామ పెద్దలు. నిన్నటి నుంచి గ్రామంలో ఏ ఒక్క షాప్లోనూ దళితులకు వస్తువులు అమ్మడం లేదు. దళితులు పనికి వెళ్లినా రానివ్వడం లేదు. మేము పేపర్ ప్లేట్లు కొట్టినాక వెళ్ళిపోలేమండి. మా ఊరు అబ్బాయి చనిపోయిన వల్ల కరెంట్ షాక్ కొట్టి చనిపోయారండి. కోపం కరెంట్ షాక్ కొట్టిందండి. అందువల్ల ఆపేయమన్నారండి. పని కావద్దన్నారు. మీ ఊళ్ళు న్యాయం చేయమని అడిగారండి మా ఊళ్ళు. అందుకనేసి మీ ఊళ్ళు ఇలా చేశారు కదా, అలాగనే సాగుతామన్నారండి. డైలీ 5 గంటలు తీసుకెళ్తాను. కోపలు పట్టలేండి. అది ఎలా వెళ్తున్నాయి అదే వెళ్ళి కూర్చున్నానండి. కూర్చుంటే అదే చంద్రరావు నా పెద్దలు టీ కానీ టిఫిన్ కానీ వద్దన్నారో, నువ్వు వెళ్ళిపో, నువ్వు కూర్చున్నా టీ అన్నాడండి. అంటే వచ్చేసానండి. ఇదిలా ఉంటే పిఠాపురం మండలం మల్లాం గ్రామంలో దళితులపై గ్రామ బహిష్కరణ చేసిన అగ్రవర్ణాలపై ఆర్టీఓ మల్లిబాబుకు ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. దీంతో ఆర్టీఓ మల్లిబాబు, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు గ్రామంలో పర్యటించారు. దళితుల గ్రామ బహిష్కరణపై మల్లాంలో విచారణ చేపట్టారు అధికారులు.